స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఏపీ ఈఏపీ సెట్ అలాగే బైపీసీ ఎంపీసీ క్యాండిడేట్స్కి మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నారు కదా, 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి August 2nd. సో ఒకవేళ మీరు లేట్ ఫీతో పే చేస్తే 12th August వరకు అయితే టైం ఉంది. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, సో కాలేజెస్లో ఫీ ఎలా ఉంటుంది, ఫార్మర్ కోటాకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్స్ కావాలి, సో ఇలా అన్ని డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే, సో మనకి గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి అంటే కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, అవి టోటల్గా 7 ఉన్నాయి. సో బాపట్ల, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తిరుపతి, నంద్యాల్, అలాగే నెక్స్ట్ నెల్లూరు, అలాగే పులివెందల. సో ఇలా 7 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, ఇవి గవర్నమెంట్ కిందికి ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్. సో అలాగే నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 2 కాలేజెస్ ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఇవి యాంగ్రూ యూనివర్సిటీ కిందికే వస్తాయి, యాంగ్రూ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కానీ ప్రైవేట్ కాలేజెస్. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం, ప్రకాశం, ఓకేనా, సిఎస్పురంలో ఉంది, మార్కాపురం, బద్వేల్, అలాగే అనంతపురంలో, తాడిపత్రిలో. సో ఇలా 6 కాలేజెస్ అనేవి ఇవి అఫిలియేటెడ్ కాలేజెస్. సో ఫ్యూచర్లో మీకు ఏమన్నా యాంగ్రూ యూనివర్సిటీకి సంబంధించి జాబ్కి సంబంధించి ఏవి పడినా కూడా, జాబ్ నోటిఫికేషన్స్ ఏం పడినా కూడా మీరు అఫిలియేటెడ్ కాలేజెస్లో చదివినా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎందుకంటే ఇవి యాంగ్రూ యూనివర్సిటీ కిందికే వస్తాయి కాబట్టి, ఓకేనా. సో అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ చూస్తే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో 980 సీట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఐసీఆర్కి మనకి 20% సీట్స్ ఉన్నాయి కదా, వాటితో కలిపి. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్లో 252 సీట్స్ ఉన్నాయి. సో ఇవి 252 అనేవి ఏ కేటగిరీ సీట్స్. అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో ఈ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీరు ఫీజు కనుక చూస్తే మనకి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు చూస్తే అగ్రికల్చర్కి టోటల్గా ఫస్ట్ మీరు కట్టాల్సిన ఫీజు, ఓకేనా, ప్రతి సెమిస్టర్ ఇంతే ఉంటుంది అని ఏమి ఉండదు. సో ఫస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ సెమిస్టర్, ఇయర్ కూడా కాదు, మనకి సెమిస్టర్ వైజ్గా ఉంటుంది అగ్రికల్చర్లో సిస్టమ్ అనేది. ఫస్ట్ సెమిస్టర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు సీట్ వచ్చినప్పుడు ఎంత ఫీజు కట్టాలంటే 46,429 రూపీస్ కట్టాలి. సో ఇది కేవలం డిపాజిట్ అనేది ఫస్ట్ టైమే ఉంటుంది, తర్వాత సెమిస్టర్లో మీకు ఫీజు అనేది ఇంత ఎక్కువ అయితే ఉండదు, ఓకేనా. చూసారు కదా, ట్యూషన్ ఫీ అనేది కేవలం 8,050 మాత్రమే. ఫస్ట్ సెమిస్టర్లో మాత్రం ఇంత ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. సో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి ఇంత ఫీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు ప్రైవేట్ కాలేజెస్, యాంగ్రూ అఫిలియేషన్లోనే ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో చూస్తే, సో మీరు ఇక్కడ చూడండి టోటల్ ఫీ పర్ యానం. సో మనం ఇంతవరకు చూసింది ఇది పర్ సెమిస్టర్కి గవర్నమెంట్ కాలేజెస్లో. సో ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో యాంగ్రూ అఫిలియేషన్లో ఉన్నవి పర్ యానం ఫీజు వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కాలేజ్ వైజ్ ఫీజు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత ఫీ ఉంటుంది. ఇది కన్వీనియర్ కోటాకి. సో అలాగే మేనేజ్మెంట్ కోటాకి వచ్చేసి ఫీ వచ్చేసి ఇది. సో మనకి కన్వీనియర్ కోటా అనేది ఈ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు, ఓకేనా. ఇది ఫీజు, ఇది పర్ ఇయర్. మళ్ళీ దీనికి కొంచెం ఎక్స్ట్రా ఫీజు కూడా ఉంటుంది, అంటే కొంచెం ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవి యాంగ్రూ యూనివర్సిటీకి సంబంధించి, ఓకేనా. ఈ యాంగ్రూ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే అఫిలియేషన్తో ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ యాంగ్రూ యూనివర్సిటీకి కాకుండా, యాంగ్రూ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీ, యాంగ్రూ యూనివర్సిటీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రైవేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో అవేంటంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బెస్ట్ యూనివర్సిటీ శ్రీ సత్యసాయి డిస్టిక్, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి. సో ఇవి ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాదు, ప్రైవేట్ యూనివర్సిటీస్. మీరు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదివితే సో రేపు ఫ్యూచర్లో యాంగ్రూ కింద గవర్నమెంట్ జాబ్స్ ఏం పడినా కూడా, అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఏం పడినా కూడా ఎలిజిబుల్ అవుతారో లేదా అనేది డౌటే. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకొని సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ వీటి సీట్స్ ఫిల్ చేయడం వరకే యాంగ్రూ వాళ్ళ బాధ్యత. సో మీరు వన్స్ కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత అసలు యాంగ్రూ గవర్నమెంట్ యూనివర్సిటీ బాధ్యత అనేది అస్సలు ఉండదు. సో మీకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫీ వచ్చేసి, సో వీళ్ళు ఇక్కడ పర్ ఇయర్కి ఇచ్చినారు కదా ఫీజు, మీరు చూడండి బెస్ట్లో ఇంత ఫీ ఉంటుంది, మోహన్ బాబు యూనివర్సిటీలో ఇది ఇంత ఉంటుంది. ఇవి ఏంటంటే ఎక్స్క్లూడింగ్ అంటే మళ్ళీ మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి, అడ్మిషన్ ఫీ కట్టాలి, రీఫండబుల్ డిపాజిట్స్ కట్టాలి, ట్రాన్స్పోర్ట్, హాస్టల్, వీటికి ప్లస్ మళ్ళీ ఇవన్నీ కట్టుకోవాలి.
సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క వెబ్సైట్స్ ఇవి. అండ్ అలాగే చాలామందికి తెలియదు ఏంటంటే, సో ఫార్మర్ కోటా అండ్ నాన్ ఫార్మర్ కోటా అని ఉంటుంది. సో మనకి ఫార్మర్ కోటా అంటే కేవలం ఫార్మింగ్ చేసే వాళ్ళేనా, లేకపోతే సో ఎంప్లాయీస్ ఫార్మర్ కోటా కిందకి రారా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అవన్నీ కాదండి. సో మీరు ఎవరైనా సరే, మీరు ఎంప్లాయీస్ అయినా సరే, అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ కిందికి వచ్చినా సరే, సో ఫార్మర్ కోటా కిందికి ఎవరు వస్తారు, నాన్ ఫార్మర్ కోటా కిందికి ఎవరు వస్తారని నేను చెప్తాను చూడండి. సో మీరు ఎంప్లాయీస్ అయినా కూడా ఫార్మర్ కోటా కిందికి రావచ్చు, ఓకేనా. సో ఈ 40% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకి ఈ ఫార్మర్ కోటా కింద ఉంటాయి. ఈ ఫార్మర్ కోటాకి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేవి మీ దగ్గర ఉంటే మీరు ఫార్మర్ కోటా కిందికి అప్లై చేసుకోండి. ఫస్ట్లీ 2 ఫామ్స్ ఉంటాయి. మీరు ఫార్మర్ కోటా కిందికి రావాలి అంటే 2 ఫామ్స్ సబ్మిట్ చేయాలి, ఫామ్ 1, ఫామ్ 2. సో ఫామ్ 1లోకి మీరు సర్టిఫికెట్ కావాలి అంటే, సో మీ పేరెంట్స్ మీద కానీ లేకపోతే స్టూడెంట్స్ పేరు మీద కానీ సో 1 ఎకర్ ల్యాండ్ అనేది ఉండాలి. ఈ 1 ఎకర్ ల్యాండ్ కనుక ఉంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి కానీ సో మీరు ఈ ఫామ్ 1 అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ ఫామ్ 1 అనేది ఇలా ఉంటుంది, ఓకేనా. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీర్చుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సో ఎంఆర్ఓ ఆఫీసర్తో సైన్ చేయించి సీల్ చేయించాలి. సో మీరు ఎంప్లాయీస్ అయినా కూడా, అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కిందకి వచ్చినా కూడా ఎవరైనా సరే, సో మీకు 1 ఎకర్ ల్యాండ్ ఉంటే సో మీరు ఈ ఫార్మర్ కోటా కిందికి అప్లై చేసుకోండి, ఓకేనా. ఫామ్ 1 ఇది ఫస్ట్ ఇది ఉండాలి, 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి, పేరెంట్స్ మీద కానీ స్టూడెంట్స్ పేరు మీద కానీ. సో వాళ్ళ నానమ్మ పేరు మీద కానీ తాతయ్య పేరు మీద కానీ ఉందంటే అది ఒప్పుకోరు. అండ్ అలాగే ఫామ్ 2 ఎవరికి ఇస్తారంటే, మీరు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 4 ఇయర్స్ అనేది నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివింటే మీకు ఫామ్ 2 అనేది ఇస్తారు, ఓకేనా. సో ఈ ఫామ్ 2 అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, నాన్ మున్సిపాలిటీ ఏరియా సర్టిఫికేట్. సో మీరు దీన్ని ప్రింట్అవుట్ తీర్చుకొని మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎప్పుడైతే నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివింటారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి మీరు ఏ స్కూల్లో అయితే చదివింటారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చేత సైన్ చేయించి సీల్ చేయించాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూస్గా 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదవలేదు అనుకోండి, సో ఒకవేళ ఫస్ట్ క్లాస్ చదివారు, అది నాన్ మున్సిపాలిటీ ఏరియా ఒక స్కూలు, సెకండ్ క్లాస్ నాన్ మున్సిపాలిటీ ఏరియానే ఇంకో స్కూలు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఇది ఫస్ట్ క్లాస్కి సపరేట్ చేయించాలి, సెకండ్ క్లాస్కి సపరేట్ చేయించాలి, ఎందుకంటే డిఫరెంట్ స్కూల్స్ కాబట్టి. సో డిఫరెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు ఇక్కడ సిగ్నేచర్ మారుతుంది, సీల్ మారుతుంది కాబట్టి సో ఇది మీరు సపరేట్గా చేయించాలి, ఓకేనా. ఈ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 కనుక మీరు ఉంటే సో మీరు ఫార్మర్ కోటా కిందకి వస్తారు. ఫార్మర్ కోటా కింద కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో కూడా, లాస్ట్ ఇయర్ ఎంతవరకు ఆగిందో కూడా నేను చెప్తాను. సో అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఫామ్ 1తో పాటు మీరు అడంగల్ 1B ఫామ్ కూడా ఉంటుంది కదా, లేకపోతే ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా, ఇది కూడా సబ్మిట్ చేయాలి. ఫామ్ 1తో పాటు 1 ఎకర్ ల్యాండ్ ఉందని ఫామ్ 1తో పాటు ఈ అడంగల్ లేదా 1B ఫామ్ లేకపోతే ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ కూడా మీరు సబ్మిట్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫామ్ 2కి ఈ ఫామ్ 2తో పాటు మీరు స్టడీ సర్టిఫికెట్స్ కూడా ఎక్కడైతే నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివింటారో ఆ స్టడీ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఇవి కనుక మీ దగ్గర ఉంటే మీరు ఫార్మర్ కోటా కిందికి వస్తారు. సో మీ ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా సంబంధం ఉండదు, ఈ 2 ఉంటే చాలు ఫార్మర్ కోటా కిందికి రావడానికి. ఈ 2 కనుక మీ దగ్గర లేకపోతే మీరు నాన్ ఫార్మర్ కోటా కిందికి వస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఫార్మర్ కోటాకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీ దగ్గర ఉంటే మటుకు సో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఫార్మర్ కోటాకి సంబంధించి. అండ్ అలాగే నెక్స్ట్ సో చాలామందికి డౌట్ వచ్చేసి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ప్రజెంట్ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వరకు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు 15% ఆఫ్ ద సీట్స్ మనకి అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా, ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి ఏయూ వాళ్ళు ఎస్వీ వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతారు. అలాగే క్యాండిడేట్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా సో అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో తెలంగాణ వాళ్ళు కూడా సో ఏపీకి ఎలిజిబుల్ అవుతారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ వరకు. వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీరు మళ్ళీ చూడండి, సబ్జెక్ట్ టు గవర్నమెంట్ ఆర్డర్స్. ఒకవేళ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవి చేంజ్ అవుతే సో మళ్ళీ చెప్పలేం, మళ్ళీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందా లేదా అనేది. ఎందుకంటే ఈ ఇయర్స్తోనే మనకి 10 ఇయర్స్ అనేది ఆ రూల్స్ అనేవి ఎండ్ అయ్యాయి కాబట్టి మనకి గవర్నమెంట్ అనేవి మొత్తం చేంజ్ చేస్తున్నారు రూల్స్. కానీ వీళ్ళు అప్లికేషన్లో ఇలా ఎలిజిబిలిటీ ఇచ్చారు అంటే మ్యాక్సిమం ఉండొచ్చేమో. సో ఈ అగ్రికల్చర్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉండొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు మరి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎలిజిబిలిటీ లేదంటే కష్టం అవుతుంది కాబట్టి
సో ఎలిజిబిలిటీ ఇవ్వచ్చేమో అని అనుకుంటున్నాను, కానీ ఎందుకైనా మంచిదని సబ్జెక్టు గవర్నమెంట్ ఆర్డర్స్ అని పెట్టారు. ప్రస్తుతానికైతే తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైతే ఏపీ ఎంసెట్ రాసింటారో సో మీరు అప్లై చేసుకోవచ్చు ఈ అగ్రికల్చర్కి. ఓకేనా, 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, అలాగే ఇంకా మీ అందరికీ తెలిసింది కదా 85% లోకల్ సీట్స్ ఉంటాయి. దీనికి కేవలం ఏపీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏయూ రీజన్కి ఏయూ వాళ్ళకి, ఎస్వియు రీజన్కి ఎస్వియు వాళ్ళకి సపరేట్గా సీట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా సేమ్ సిచ్యువేషన్, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అండ్ అలాగే మీరు చూడండి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో కట్ ఆఫ్ చూడండి. సో ఇది అన్రిజర్వ్డ్ కోటా, 15% కోటా. సో ఇది ఏయూ రీజన్ లోకల్కి, ఎస్వియు రీజన్ లోకల్కి. సో ఓవరాల్ కట్ ఆఫ్ అయితే వీళ్ళు క్యాస్ట్ వైజ్ ఇచ్చారు. సో మీరు చూడండి నాన్ ఫార్మర్ కన్నా ఫార్మర్ ర్యాంక్ అనేది చాలా ఎక్కువ కూడా సీట్ వచ్చింది. సో ఇది కట్ ఆఫ్స్. మీరు ఒకసారి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో టోటల్ కట్ ఆఫ్స్ అనేవి మీ స్క్రీన్ మీద పెట్టాను. ఇవి గవర్నమెంట్ కాలేజెస్కి. అలాగే అంగుర అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్కి చూడండి. సో కట్ ఆఫ్ అనేది ఇవి కూడా మీ ఎంసెట్ ర్యాంక్తోనే బేస్ చేస్తారు. సో వీటికి కూడా చూడండి. సో ఇది కట్ ఆఫ్. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీరు పెట్టుకోవాలంటే ఫీజు వచ్చేసి సో 1000 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి, అలాగే 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి. అలాగే నెక్స్ట్ మీరు కనుక ఈ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది 2 ఆగస్ట్ ఉంది కదా. సో ఈ 2 ఆగస్ట్ తర్వాత మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారనుకోండి 2000 రూపీస్ ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి. సో 1000 రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ ఏ సర్టిఫికెట్స్ కావాలి అని అడుగుతున్నారు కదా. సో ప్రస్తుతానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎవరన్నా ఫార్మర్ కోట వాళ్ళు ఉంటే సో వాళ్ళని కేవలం ఫామ్ 1 అలా ఫామ్ 2నే అడుగుతున్నారు. సో ఇంకా రిమైనింగ్ ఏ సర్టిఫికెట్స్ అనేవి అడగట్లేదు. సో అగ్రికల్చర్ కోటాకి ఫార్మర్ కోట కిందకి వచ్చే వాళ్ళు సో ఈ సర్టిఫికెట్స్ అని అప్లోడ్ చేయాలి. రిమైనింగ్వి ఏం అడగట్లేదు. సో కానీ మీ దగ్గర పెట్టుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పటికి కూడా సో మీరు 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అనేది పెట్టుకోవాలి. సో ఏపీసెట్ 2024 ఆల్ టికెట్ ర్యాంక్ కార్డ్ పెట్టుకోవాలి. మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా. అలాగే స్టడీ సర్టిఫికెట్స్ అనేవి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పక్కాగా ఉండాలి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు పక్కాగా ప్రతి ఒక్కటి ఉండాలి. అలాగే కేవలం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అందరికీ అవసరం ఉండదు, అవసరమైన వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోండి. అలాగే టీసీ ఎవరైతే ఫార్మర్ కోట కిందకి వస్తారో వాళ్ళు ఫామ్ 1 అండ్ ఫామ్ 2, అలాగే అడంగల్ కానీ 1B కానీ లేకపోతే పట్టాదార్ పాస్బుక్ కానీ పెట్టుకోవాలి. అలాగే స్టడీ సర్టిఫికెట్స్ ఏవైతే నాన్ మున్సిపాలిటీ ఏరియాలో అవి కూడా పెట్టుకోవాలి. సో స్పెషల్ కోటా కిందకి వచ్చే వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ కనుక మీ దగ్గర ఉంటే ఆ సర్టిఫికెట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ గ్రీవెనెన్స్ రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు గ్రీవెనెన్స్ రిక్వెస్ట్ అడుగుతుంది. అంటే మీరు అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేశారు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు, కానీ మీకేదో తప్పు చేశారు అని అనిపించింది, ఏదో మిస్టేక్ చేశారు. సో ఆ మిస్టేక్ చేసింటే మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి అంటే ఈ గ్రీవెన్స్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు సో గ్రీవెనెన్స్ అనేది మీకు కావాలా వద్దా అని, గ్రీవెన్స్ అనేది కావాలా వద్దా అని. సో మీరు ఎస్ అని పెట్టుకోండి. ఈవెన్ దో మీరు మిస్టేక్ చేసినా మిస్టేక్ చేయకపోయినా కూడా ఎస్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఎస్ అని పెట్టుకుంటే మీరు ఇప్పుడు మిస్టేక్ అంటే మనకు తెలియకుండానే చేస్తాం, ఆ మినిట్లో అన్నీ కరెక్ట్ అని పెట్టేస్తాం. కానీ మీరు ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎస్ అని పెడితేనే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఏమైనా తప్పు చేసింటే, ఒకవేళ సో తప్పు లేకుంటే మీరు చేంజ్ చేసుకోకపోయినా ఏం కాదు. కాబట్టి ఎస్ అని పెట్టండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు గ్రీవెన్స్ రిక్వెస్ట్ దగ్గర ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఏమైనా మీకు తెలియకుండా మిస్టేక్ చేసినా కూడా ఫ్యూచర్లో మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ మనకి సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు వాళ్ళు ఆన్లైన్లోనే. ఆ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి సో నేను చెప్పిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అలాగే చాలామంది అడుగుతుంటారు సో నా ఇప్పుడు అగ్రికల్చర్ జాయిన్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఎంబీబీఎస్కి అదే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి నీట్ రాయొచ్చా, సో ఒకవేళ మళ్ళీ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా, క్యాన్సిల్ చేసుకుంటే ఎంత పెనాల్టీ కట్టాలి అని అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఇచ్చారు. సో ఒకవేళ మీరు కనుక అడ్మిషన్ కన్నా ముందే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే, అంటే ఇప్పుడు మీకు అగ్రికల్చర్లో సీట్ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, కానీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు, మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది కానీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎండ్ అయ్యేలోపు కనుక మీరు అగ్రికల్చర్ సీట్ కానీ క్యాన్సిల్ చేసుకుంటే మీకు క్యాన్సిలేషన్ ఫీ అనేది 4420 రూపీస్ కట్టాల్సి వస్తుంది. సో ఈ క్యాన్సిలేషన్ ఫీ మీరు కట్టేసి ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోవచ్చు ఈ ఇయర్లోనే.
ఓకేనా. మీరు కాలేజీకి కట్టిన ఫీ అనేది మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ సో అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఈ ఇయర్ అగ్రికల్చర్కి మీరు జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, సో మీరు ఈ 4,420 కట్టాలి. అలాగే మీరు ఏదైతే కాలేజీలో ఫీ కట్టింటారో అది మీకు ఇంకా వెనక్కి ఇవ్వరు. సో అది వాళ్ళే తీసేసుకుంటారు. రీఫండబుల్ డిపాజిట్స్ అనేవి ఇస్తారు. కాబట్టి పెనాల్టీ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు అగ్రికల్చర్ ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా. సో ఒకవేళ మీకు నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ నీట్లో వచ్చినా కూడా మీరు క్యాన్సిల్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు ఎంబీబీఎస్లో. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు అంగ్రూ అని గూగుల్లో కొట్టగానే అడ్మిషన్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇలా మీకు వస్తుంది. సో ఇక్కడ బైపీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ బైపీసీ స్ట్రీమ్, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒకటి ఓపెన్ అయిపోతుంది ట్యాబ్. సో ఇక్కడ ఎస్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి సో మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో మీ డీటెయిల్స్ కొన్ని స్మాల్ డీటెయిల్స్ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసి సో పేమెంట్స్ అనేది చేసేసి మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసుకోండి. సో నేను చెప్పాను కదా గ్రీవెన్స్ సబ్మిట్ అనేది. సో అలాగే ఫార్మర్ కోటా వాళ్ళకి ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. పెద్దగా కష్టమేమి ఉండదు అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మీరు ఇన్ కేస్ ఏదైనా డిఫికల్టీగా ఫీల్ అవుతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఇది టోటల్గా ఈఏపీ సెట్ అగ్రికల్చర్కి సంబంధించి. మనకి ఏపీలో ఏంటంటే సో అగ్రికల్చర్కి మీరు సీట్ తెచ్చుకోవాలంటే సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, వెటర్నరీకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, హార్టికల్చర్కి సపరేట్ ఉంటుంది, ఫిషరీస్కి సపరేట్ ఉంటుంది. సో కొత్తగా ఈ సిస్టమ్ తెచ్చారు లాస్ట్ ఇయర్ నుంచి. సో కాబట్టి ఇప్పుడు కేవలం అగ్రికల్చర్ మాత్రమే పడింది, దీనికి అప్లై చేసుకోండి. మళ్ళీ మీరు వెటర్నరీకి, హార్టికల్చర్, ఫిషరీస్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. సపరేట్ అప్లికేషన్స్ ఉంటాయి, ఈ అప్లికేషన్ కాదు. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. సో ఈ ఎంసెట్కి సంబంధించి కానీ నీట్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.